అన్న నమస్తే అన్న. ఓకే చెప్పు అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 10 నెలలు అయితే పూర్తి అవుతుంది. ఎలా ఉన్నది అనుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ పరిపాలన? అన్న, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అయితే బాగానే ఉందన్న. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఉంటాయి కదా, ఆ హామీలు అయితే అమలు చేస్తే బాగుండుద్ది. కానీ అమలు చేయట్లా. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎదురు ఏం చెప్పారు? వాలంటరీ వస్తే వాలంటీర్ 10,000 చేస్తామన్నారు. నా వైపు వాలంటరీ 5,000 రూపాయలకి జాబ్ జాయిన్ అయింది, 10,000 చేస్తానన్నాడు. నేను అతను నమ్ముకొని అతనికి ఓట్లేసి ఈ రోజు వచ్చి హైదరాబాదులో చాలా హీనమైన బతుకుతున్నా. ఎందుకు బతుకుతున్నాను? ఇక్కడ రావాల్సిన అవసరం నాకు లేదు కదా. నేను కూడా ఆంధ్రాలోనే ఉండొచ్చు. మరో విషయం అన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంది. ఆయన కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయం ఎక్కడా జరగదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ కాడు. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓవరాల్ ఇండియా మొత్తాన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అంత సినిమా ఎవరికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేయలేరు. ఓకే, అంటే ఇది నిజంగానే ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అనుకోవచ్చా? జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరో మాట అయితే అన్నారు రీసెంట్ గా, గత ప్రభుత్వంలో వైన్ షాప్స్ లెక్కెట్టుకునవచ్చు, కానీ ఈ రోజున మాత్రం గుడి పక్కన బడి పక్కన కూడా ఒక వైన్ షాప్ ఉన్నదని కూడా. యాక్చువల్గా మా ఊర్లో 4, ఇప్పుడు మా ఊర్లో యాక్చువల్గా చెప్పాలంటే మా అద్దంకిలో 3 వైన్ షాపులు ఉన్నది. ఇప్పుడు 30 అయినాయి. ఓకే, 30 అయినాయి. అంటే ఇప్పుడు జగన్ గొప్ప, చంద్రబాబు నాయుడు గొప్ప? అది మీరు ఆలోచించుకోవాలి. మీడియా వాళ్ళు మీరు ఆలోచించాలి. ప్రతి ఊరికి ఒక అద్దంకే అన్న, అదొక విషయం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే డెవలప్ ఏమైనా కానీ చేస్తున్నారు? రోడ్లు ఇవన్నీ పడుతున్నాయా అన్న? పవన్ కళ్యాణ్ యాక్చువల్గా చాలా మంచోడు అన్న. ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోళ్ళే. కాకపోతే ఏంటంటే ఇచ్చిన హామీలు అనేది నిలబెట్టుకోలేకపోతున్నాడు. వాలంటరీ, నా వైపు వాలంటరీకి అనేది 5,000 నుంచి 10,000 చేస్తానన్నాడు. అసలు వాలంటరీ వ్యవస్థే తీసేశారు. మరి దాని గురించి ఏం మాట్లాడాలి? ఆ వాలంటరీ వ్యవస్థ పోయేలేకి మేము ఆ నుంచి హైదరాబాద్ వచ్చి పొట్టకూటి కోసం బతుకుతున్నాం.